ఘనంగా సద్గురు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు ఈరోజు 25/2/2026న ఖమ్మం బంజారా భవన్ నందు సద్గురు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతిని పురస్కరించుకుని లంబాడా జేఏసీ నాయకులు ఆధ్వర్యంలో ఖమ్మం నగరం బంజారా భవన్ నందు జరిగింది. భోగ్ బండారు కార్యక్రమంలో కుల పెద్దలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థినులు, యువకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ శ్రీ సేవాలాల్ మహారాజ్ ఈ గిరిజన జాతి చైతన్యం పరుస్తూ చేసినటువంటి ప్రబోధనలు వల్ల సమాజంలో ఒక గుర్తింపును తీసుకురావడం, ఆనాడే పశు సంపదను అభివృద్ధి చెందాలని, సమాజంలో మూఢ విశ్వాసాలు మానుకొని స్త్రీలను గౌరవిస్తూ స్థిర వ్యవసాయం చేస్తూ సమాజంలో ఏ జాతికి ఒక గౌరవం తీసుకొచ్చిన మహనీయుడు సేవాలాల్ మహారాజ్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో లంబాడా జేఏసీ నాయకులు భిక్షపతి రాథోడ్, మాలోతు రాము నాయక్, బానోతు కిషన్ నాయక్, బూకియా మంగా నాయక్, బూకియా రాంబాబు నాయక్, శోభన్ నాయక్, సాయి కుమార్ నాయక్, రాజ్ కుమార్ జాదవ్, తెలంగాణ రాష్ట్ర ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు వీరు నాయక్, జిల్లా అధ్యక్షులు మంగ్యా నాయక్, డి వెంకట్రావు నాయక్, బిచ్చు నాయక్, తారాబాయి, ప్రమీలాబాయి, ఏసీఎం రాములు నాయక్, భద్రు నాయక్, రాజకుమార్ నాయక్, నెహ్రూ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఎంప్లాయీస్ తెలంగాణ గవర్నమెంట్ ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్ ఈరోజు ఖమ్మం జిల్లా బంజారా భవన్ నందు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ యొక్క 287వ జయంతి ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అధికారికంగా జరిగినటువంటి కార్యక్రమంలో ఖమ్మం జిల్లా నలుమూలల నుండి వేలాది మంది భక్తులు విచ్చేసి ఈ యొక్క సేవాలాల్ జయంతి ఉత్సవాన్ని విజయవంతం చేయడంలో చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ముందుగా వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈ సేవాలాల్ జయంతిని జరుపుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహించడానికి ముఖ్య కారణం సేవాలాల్ మహారాజ్ గారు ఇచ్చినటువంటి జ్ఞానము, వారు చెప్పినటువంటి నీతులు, వారు సమాజానికి చేసినటువంటి హితబోధని మారుమూల ప్రాంతాల వరకు, పల్లెకి, తండకి తీసుకెళ్లి ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చి దాని ద్వారా ఆర్థిక, సామాజిక, రాజకీయ అభివృద్ధిని తీసుకురావడం కోసము చేస్తున్నటువంటి కార్యక్రమం. అందులో భాగంగా ఇక్కడ ప్రత్యేకంగా చెప్పదలుచుకుంటే ఖమ్మం జిల్లాలో మన కిషన్ నాయక్ గారు, అదేవిధంగా మంగ్యా నాయక్ గారు, రాంబాబు గారు, వీరు నాయక్ గారు, ఇట్లా 10 మంది వరకు ముఖ్య నాయకులు దీన్ని భుజస్కంధాల మీద వేసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ఆర్నిశలు కృషి చేశారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా ఈ సంవత్సరము ప్రతి తండాలో ఈ సేవాలాల్ జయంతిని జరుపుకుంటూనే ఉన్నాము. 28వ తారీఖున ఢిల్లీలోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో, అదేవిధంగా ఢిల్లీలోని తెలంగాణ భవన్లో 2 చోట్ల కూడా సంత్ సేవాలాల్ మహారాజ్ గారి యొక్క భోగ్ బండారో మరియు జయంతి ఉత్సవాలు జరగబోతా ఉన్నాయి. దానికి ఇప్పటికే 2 స్పెషల్ ట్రైన్లు బుక్ అయిపోయాయి. ట్రైన్లో టికెట్లు కూడా అయిపోయాయి. కొంతమంది ఫ్లైట్కి వస్తూ ఉన్నారు, మరి కొంతమంది వేరే మార్గాల ద్వారా వస్తూ ఉన్నారు. మరి అక్కడ ఢిల్లీలో కూడా విజయవంతంగా అవుతుంది. దానికి శుభసూచకంగా ఇక్కడ ఖమ్మం జిల్లాలో కూడా ఘనంగా విజయవంతం చేసిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై సేవాలాల్, జై మేరామయాడి.